టాస్క్ చెప్తాను. నేను జస్ట్ ఒక శాంపుల్ టేబుల్ తీసుకుంటున్నాను. ఎంప్లాయీస్ శాలరీ లాగ్ అని ఒక టేబుల్ తీసుకుంటున్నాను. దాంట్లో లాగ్ ఐడి, ఎంప్లాయీ ఐడి, ఓల్డ్ శాలరీ, న్యూ శాలరీ, చేంజ్ డేట్, ఈ కాలమ్స్ నేను తీసుకుంటున్నాను. ఓకే, టేబుల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ వేస్తాను. ఓకే, దీంట్లో కొంత డేటా అనేది నేను ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, నేను డేటా తీసుకున్నా అండ్ టేబుల్లో వచ్చేసరికి ఈ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, డేటా ఇన్సర్ట్ చేశాను. దీంట్లో నాకు లాగ్ ఐడి, ఎంప్లాయీ ఐడి, ఓల్డ్ శాలరీ, న్యూ శాలరీ అండ్ చేంజ్ డేట్, ఈ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, లాగ్ ఐడికి వచ్చేసరికి ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ వస్తుంది 1, 2, 3 అని. సో ఫైనల్గా నా టాస్క్ చెప్తాను. ఇక్కడ ఎంప్లాయీ ఐడి 101 ఉంది కదా, 101. ఈ 101కి ఓల్డ్ శాలరీ వచ్చేసరికి 50K ఉంది. న్యూ శాలరీ వచ్చేసరికి 55K ఉంది. చేంజ్ డేట్ వచ్చేసరికి సమ్ డేట్ ఉంది, కానీ నాకు ప్రజెంట్ డేట్ కావాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీ యొక్క శాలరీ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎలా కావాలంటే 101 ఎంప్లాయీకి న్యూ శాలరీ, ఫస్ట్ న్యూ శాలరీ చేస్తాను. శాలరీ అనేది పెరిగింది 75K. ఆ 75K అనేది ఇక్కడికి రావాలి. ఎంత ఉంది యాక్చువల్లీ ఇక్కడ 55K ఉంది, 55,000. బట్ నాకు ఎంత కావాలి? 75K కావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అయితే నాకు ఇక్కడ 75 కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ శాలరీ ఉంది కదా, ఈ ఓల్డ్ శాలరీ 50K ఉంది. ఈ 50K ప్లేస్లో ఈ 55 కావాలి. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఓకేనా, ఇక్కడ 50K ఉంది కదా, ఈ 50 ప్లేస్లో 55K కావాలి. ఇది టాస్క్. అండ్ డేట్ వచ్చేసరికి నాకు ప్రజెంట్ డేట్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో ఆ కరెంట్ డేట్ అనేది ఈ చేంజ్ డేట్లోకి రావాలి. అది టాస్క్. అర్థమైందా? ఎప్పుడైతే మనం శాలరీ చేంజ్ చేస్తామో కొత్త శాలరీ అనేది ఇక్కడ రావాలి. ఇది ఆల్రెడీ ఓల్డ్ శాలరీ అవుతుంది 55K, ఇది వచ్చేసరికి ఇక్కడికి రావాలి. ఓకే, దీనికి నేను స్టోర్ ప్రొసీజర్ రాస్తా చూడండి. క్రియేట్ ఓకే, ఎస్పి ఈఎంపి అని ఇచ్చాను. దీంట్లో నేను ఎంప్లాయీ ఐడి, న్యూ శాలరీ ఈ రెండు తీసుకుంటాను. ఈఎంపి ఐడి దీనికి నేను ఇంటూ ఇస్తా. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ శాలరీ, దీనికి నేను కూడా ఇంటూ ఇస్తాను. ఓకే, నేను 2 వేరియబుల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే యాజ్ బిగిన్ అప్డేట్ స్క్రిప్ట్ అనేది రాస్తాను. స్టోర్ ప్రొసీజర్ రాయడం చాలా ఈజీ. క్రియేట్ ఆల్టర్ పెట్టేస్తాము. స్టోర్ ప్రొసీజర్ నేమ్ మనం కొన్ని డిక్లేర్ చేసేసుకుని దాని డేటా టైప్ చేస్తాము. యాజ్ బిగిన్ ఏంటి ఈ మధ్యలో ఏది స్క్రిప్ట్ ఉందో అది ఇంపార్టెంట్. స్టోర్ ప్రొసీజర్ అనేది అసలు మ్యాటరే కాదు. ఓకే, నేను అప్డేట్ స్క్రిప్ట్ అప్డేట్ ఏ టేబుల్ అప్డేట్ చేస్తున్నాము పైన ఉంది కదా, ఈ టేబుల్లో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్. నాకు ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ శాలరీ ప్లేస్లో న్యూ శాలరీ కావాలి. సెట్ ఓల్డ్ శాలరీ ఈక్వల్ న్యూ శాలరీ. ఇలా ఇచ్చామనుకో ఈ ఓల్డ్ శాలరీ ప్లేస్లో న్యూ శాలరీ అనేది వస్తుంది. ఇలా అయితే ఓకే. బట్ నాకు న్యూ శాలరీ ప్లేస్లో కొత్తగా మనం ఏదైతే ఇస్తామో అది రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే
న్యూ శాలరీ ఈజ్ ఈక్వల్ @ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఇస్తాం అన్నమాట. న్యూ శాలరీ క్లియరా? బట్ మనకి ఇంకోటి కావాలి, అదేంటి? చేంజ్ డేట్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసరికి 2024 11th 20 ఇలా ఇచ్చాం కదా, నాకు కరెంట్ డేట్ కావాలన్నమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ కాలం కోడ్ తీసుకుంటాం. చేంజ్ డేట్ ఈజ్ ఈక్వల్ గెట్ డేట్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ @ ఇక్కడ మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇచ్చాం కదా, ఎంప్లాయీ ఐడి ఈఎంపీ ఐడి అది ఇచ్చేస్తాం. క్లియరా? ఓకే, నేను క్రియేట్ చేస్తాను. ఏమైనా ఎర్రర్స్ వస్తే నెక్స్ట్ చూస్తాను. ఇక్కడ మనం ప్రాక్ అని పెట్టాలి. క్రియేట్ ఆర్ ఆల్టర్ ప్రాక్ అని పెట్టేస్తే క్రియేట్ అయిపోతుంది. ఫుల్ నేమ్ ఏం రాయవచ్చు, ప్రొసీజర్ అని లేదా పిఆర్ఓసి అని పెట్టినా కానీ మనకు సరిపోతుంది. ఓకే, క్రియేట్ అయింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే, మనము ఇక్కడ నేను EXEC ఎగ్జిక్యూషన్కి అంటే ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ నేమ్ ఉందో ఆ ప్రొసీజర్ పేస్ట్ చేసి, ఇక్కడ నేను ఈఎంపీ ఐడి న్యూ శాలరీ పారామీటర్స్ కదా, అవి ఇక్కడ ఇస్తాను అన్నమాట. ఫస్ట్ నేను టేబుల్ సెలెక్ట్ చేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఈ టేబుల్ ఇక్కడ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను టేబుల్ని. సో టేబుల్ సెలెక్ట్ చేస్తే మనకి డేటా ఉంది కదా, నేను 101 డేటాని మనం చేంజ్ చేయాలని లాస్ట్ టైం అనుకున్నాము. సో 55ని మనం 75 చేయాలి. న్యూ శాలరీ ఇది ఇక్కడ 50 ఉంది కదా, ఈ 50 ప్లస్లో ఈ 55 వస్తుంది, డేటా 55 వస్తుంది. అండ్ గెట్ డేటా అని మనం చేంజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనము చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఈఎంపీ ఐడి ఉంది. ఈఎంపీ ఐడి నేను ఏమి ఇస్తున్నాను అంటే, ఇక్కడ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి 101 కదా, ఇక్కడ ఈఎంపీ ఐడి అంటే వేరే కండిషన్లో చూడండి, ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడికి ఇచ్చాం. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి 101, అండ్ మన కొత్త శాలరీ ఎంత కావాలనుకుంటున్నాము, 75K 75,000 ఇలా ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఆల్రెడీ నేను డేటా సెలెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ 55, ఇక్కడ 50 ఉంది. అండ్ డేట్ వచ్చేసరికి కూడా ఇలా 11th month 20 ఇలా ఉంది, అండ్ 8 ఇలా. సో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఒకే డేట్లో ఉన్నాయి. బట్ ఈరోజు డేట్ కూడా సేమ్ 20 ఉంది. ఈరోజు డేటు 20. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సో చూసారు, 1 row ఎఫెక్ట్. మళ్ళీ డేట్ అనేది నేను సెలెక్ట్ చేసి చూస్తాను ఏమైందో చూద్దాం. మనకి ఇక్కడ ఈరోజు నిజంగా డేట్ 20 కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ లేదు, గెట్ డేట్ అయితే చూసుకుంటుంది. బట్ ఇక్కడ సెకండ్ చూసారా, అవర్స్ మినిట్స్. మార్నింగ్ ఇప్పుడు 8:30 అనమాట టైం. ఇది 8 to 12కి టేబుల్ క్రియేట్ చేసిన టైం అండ్ చేంజ్ చేసిన టైం 8:30. చూసారు ఇక్కడ మనం ఇందాక పైన ఏమనుకున్నాము, 75K న్యూ శాలరీ కావాలనుకున్నాం, వచ్చింది. అదేవిధంగా ఓల్డ్ శాలరీలో వచ్చేసరికి ఈ 55K అనేది ఇక్కడ రావాలనుకున్నాం, అలాగే వచ్చింది. ఓకే, నేను మీకు ఇంకో టాస్క్ ఇస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా చేయవచ్చు. ఇప్పుడు అప్డేట్ చేసాం కదా, ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఎలా చేయాలంటే, అప్డేట్ ప్లస్ ఇన్సర్ట్ 2. ఒకవేళ ఇది మీరు చేయలేకపోతే నేను రేపు చేసి చూపిస్తాను. ఎలా అంటే, నాకు టేబుల్ డేటా ఉంది, నేను టేబుల్ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో టేబుల్ డేటా సెలెక్ట్ చేసుకుంటే 3 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే రికార్డ్ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, 101, 102, 103. ఈ రికార్డ్స్ ఆల్రెడీ ఉంటే శాలరీ అండ్ ఐ మీన్ న్యూ శాలరీ, ఓల్డ్ శాలరీ అప్డేట్ అవ్వాలి, చేంజ్ డేటా కూడా. ఎంప్లాయీ ఐడి మ్యాచ్ అయితే ఈ 3 చేంజ్ అవ్వాలి. ఒకవేళ ఎంప్లాయీ ఐడి మ్యాచ్ కాకపోతే ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ కొత్త రికార్డు ఈ టేబుల్లోకి వచ్చి ఇన్సర్ట్ అవ్వాలి. ఎంప్లాయీ ఐడితో మీరు చూసుకోండి. ఎంప్లాయీ ఐడి ఆల్రెడీ ఉంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇవి ఏదైతే 3 కాలమ్స్ ఉన్నాయో అవి అప్డేట్ అవ్వాలి. ఒకవేళ 100 ఎంప్లాయీ ఐడితో మ్యాచ్ కాకపోతే 104 అనేది ఇక్కడ అర్థమైంది కదా, 104 అనేది ఇక్కడ మనకి ఇన్సర్ట్ అవ్వాలి. మ్యాచ్ అయితే అప్డేట్, మ్యాచ్ కాకపోతే ఇన్సర్ట్. చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏదైతే కొత్త రికార్డు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఎంప్లాయీ ఐడి తోటి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు 104 ఇచ్చి అనుకోండి, మ్యాచ్ కాలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఇన్సర్ట్ అవుతాం. 103 ఇచ్చి అనుకోండి, మ్యాచ్ అయింది. ఈ 3 రికార్డ్స్ అనేది ఈ 3 కాలమ్స్ అప్డేట్ అవ్వాలి. ఏ ఓల్డ్ శాలరీ, న్యూ శాలరీ చేంజ్ చేయడం. ఎంప్లాయీ ఐడి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ అయింది కదా, 103 ఉంటుంది. క్లియర్? సో ఈ టాస్క్ చేయండి, నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎక్కడ ఉంటుంది, గూగుల్ డ్రైవ్లో ఉంటుంది. చూసారు కదా, గూగుల్ డ్రైవ్లో ఉంటుంది. ఓకే, నేను ఇంకో ఇంటర్వ్యూ టాస్క్ ఇది ఈరోజు దీన్ని పెట్టేస్తాను. ఇదైతే మనం ఇప్పుడు చేసాము యాజ్ టీస్గా కాపీ చేసుకుంటున్నాం. ఎక్కడైనా పేస్ట్ చేస్తాం. ఓకేనా? నేను దీన్ని రీనేమ్ చేస్తాను, ఇంటర్వ్యూ టాస్క్. అప్డేట్ టాస్క్. ఓకేనా? మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను మీకు. సో మీరు ఈ డేటాని యూజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాకు కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో నాకు పింక్ చేస్తే మీకు పర్మిషన్స్ అనేది ఇస్తాను.